హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్లో ధనుష్ హీరోగా నటించినటువంటి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే తెరే ఇష్క్ మెయిన్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లో లడఖ్లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ బేస్ని చూపించగా అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయినటువంటి శంకర్ ఇంటర్నేషనల్ స్పేస్లోకి వెళ్తాడు. ఆ సమయంలో శత్రు దేశంలోని వాళ్ళు ఇండియా మీద అటాక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. అది గమనించినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయినటువంటి శంకర్ వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే శంకర్ రిటర్న్ కిందకు వస్తాడో అక్కడ ఉన్నటువంటి శంకర్ పై అధికారి శంకర్ని చూసి, అసలు నువ్వు నా ఆర్డర్స్ని ఫాలో అవ్వలేదు, నీకు పర్మిషన్ లేకుండా ఆ ప్లేస్లోకి ఎందుకు వెళ్ళావు, నిన్ను వెంటనే సస్పెండ్ చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు వన్ ఆఫ్ ద బెస్ట్ పైలట్ కాబట్టి నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి అంటే నీకు నేను ఒక కన్సల్టెంట్ డాక్టర్ని అరేంజ్ చేస్తున్నాను. ఆ డాక్టర్ దగ్గర నీ కోపం తగ్గింది అని ఒక సర్టిఫికేట్ తీసుకుని రావాలి, అప్పుడే నువ్వు తిరిగి మళ్ళీ ఫ్లైట్ ఎక్కగలవు అని అంటాడు. ఇక్కడ మనకు ఆ శంకర్కి అరేంజ్ చేసినటువంటి ముక్తి అనే ఒక డాక్టర్ని చూపించడం జరుగుతుంది. ఆ ముక్తి ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అయినప్పటికీ తను ఎందుకో ఫుల్ గా మందు తాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ ముక్తికి ఈ శంకర్ కేసును అప్పగించడంతో ఈ కేసును వాళ్ళ ఫ్రెండ్ కి ఎవరికైనా ఇచ్చేయాలని అనుకుంటూ అయిష్టంగానే ఆ కేసును ఫైల్ ఒకసారి ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి శంకర్ పేరుని చూసి వెంటనే ఏమి ఆలోచించకుండా తను బయలుదేరి లడక్ వచ్చేస్తుంది. అలా లడక్ వచ్చినటువంటి ముక్తిని చూసినటువంటి శంకర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడే మనకు శంకర్ మరియు ఆ లడక్ జీవితంలో గతంలో ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. అంటే స్టోరీ గతానికి వెళ్తుంది. ముక్తి కాలేజీలో పిహెచ్డి చేస్తున్న సమయంలో కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే టాపిక్ మీద చిన్న సెమినార్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఆ సెమినార్ హాల్లోకి శంకర్ ఒక స్టూడెంట్ ని కొడుతూ తీసుకుని వస్తాడు. నిజానికి ఆ స్టూడెంట్ మరి ఎవరో కాదు, శంకర్ కి ఆ కాలేజీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో ఆపోజిట్ గా నిలబడుతున్నటువంటి స్టూడెంట్ ని అక్కడ కొడుతూ ఉంటాడు. అది చూసినటువంటి ముక్తి చాలా కోపంగా వెళ్లి ఆ శంకర్ ని కొట్టడానికి చేయి లేపగా శంకర్ వెంటనే చేయి పట్టుకుని వెంటనే మళ్ళీ ఎంత అందమైన అమ్మాయి చేతిలో దెబ్బలు తినవచ్చు అని ఆ ముక్తి చేత్తోనే తనను తాను కొట్టుకుంటూ ఉంటాడు. అది చూసినటువంటి ముక్తి కూడా చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి శంకర్ ని తీసుకుని వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత శంకర్ ఫ్రెండ్ అయినటువంటి వేద స్టేషన్ కి వెళ్లి తనని రిలీజ్ చేసుకుని ఇంటికి వెళ్తాడు. నిజానికి శంకర్ ఎప్పుడు స్టేషన్ కి వెళ్ళినా వాళ్ళ నానే వెళ్లి తనని రిలీజ్ చేపిస్తూ ఉంటాడు. కానీ ఈసారి తన ఫాదర్ మాత్రం స్టేషన్ కి వెళ్లకుండా నా కొడుక్కి బుద్ధి రావాలి, అప్పుడే తను ఇలాంటి పనులు చేయకుండా ఉంటాడు అని స్టేషన్ కి వెళ్లకుండా ఉంటాడు. అలా స్టేషన్ నుంచి ఇంటికి వచ్చినటువంటి శంకర్ తన ఫాదర్ తో మాట్లాడుతూ ఉండగా ఇప్పుడే అక్కడికి ముక్తి వచ్చి, నాకు ఒక సబ్జెక్ట్ ఉంది, అదేమిటి అంటే కోపాన్ని ఎలా తగ్గిస్తారు అనేది ఒక సబ్జెక్ట్ ఉంది, మీరు నాతో కొద్ది రోజులు ఉంటే మీ మీద నేను కొన్ని ప్రయోగాలు చేసి మీలో ఉన్న కోపాన్ని తగ్గించి మిమ్మల్ని నార్మల్ మనిషిని చేస్తాను అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న శంకర్ మాత్రం, నేను ఈ ముక్తి మాటలు వినాలి అంటే ముక్తి నాకు గర్ల్ ఫ్రెండ్ అవ్వాలి, లేదా ఈ ముక్తి నా వైఫ్ అన్నా కావాలి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి ముక్తి ఇది ఎప్పటికీ జీవితంలో జరగదు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. రక్షిస్తే ఆ తర్వాత రోజు కాలేజీలో కొత్తగా ఒక లెక్చరర్ వస్తాడు. తన పేరు జస్టిస్. సరిగ్గా అదే సమయంలో శంకర్ కొంతమంది కపుల్స్ మీదకి ర్యాకెట్స్ వేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి ముక్తి వెంటనే శంకర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నావు అని అంటుంది. ఆ మాటలు విన్న శంకర్, దాంతో శంకర్ వెంటనే ముక్తిని చూసి ఎవరో కూడా నా భుజాల మీద తలపెట్టి ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి నాకంటూ ఎవరో లేరు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ముక్తి, అంటే ఈ శంకర్ కోరుకున్నట్లుగా తనకి మనం ప్రేమనిస్తే తను మంచిగా మారతాడేమో అనుకుని వెంటనే తను శంకర్ని చూసి, నువ్వు చెప్పినట్లుగా నేను నీతో ప్రవర్తిస్తాను, నువ్వు కూడా నా రీసెర్చ్ కి సహాయం చేస్తావా అని అడుగుతుంది. దానికి ఆ శంకర్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత నుంచి కూడా ఇద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు. ముక్తి మాత్రం శంకర్ గురించి మొత్తం తెలుసుకోవాలి, తనకెందుకు అంతలా కోపం వస్తుంది, అలాగే తన ఫ్యామిలీ గురించి, తన బాల్యంలో ఏం జరిగిందో మొత్తం కూడా తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒకరోజు ముక్తి వెంటనే శంకర్ని తన ప్రొఫెసర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, సార్ నేను శంకర్ని తీసుకుని వచ్చాను, తనలో ఉన్న కోపాన్ని కూడా బాగా తగ్గించాను అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శంకర్కి తన ఫ్రెండ్ అయినటువంటి వేద ఫోన్ చేసి,
నేను కాలేజీకి వస్తూ ఉండగా చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆపోజిట్లో ఉన్న డ్రైవర్ వచ్చి చాలా గొడవ చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు. దాంతో శంకర్ చాలా కోపంగా అక్కడికి వెళ్లి వేదతో గొడవ చేస్తున్నటువంటి ఆ డ్రైవర్ అండ్ గ్యాంగ్ ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అది తెలుసుకున్నటువంటి ముక్తి వెంటనే అక్కడికి వెళ్లి శంకర్ ని చూసి నువ్వు ఆ డ్రైవర్ ని కొట్టొద్దు అని అంటూ ఉంటుంది. కానీ ఆ శంకర్ మాత్రం ముక్తిని చూసి నేను ఇంకా మంచి వాళ్ళగా ఉండలేను, అలా ఉంటే చాలా బోరింగ్ గా ఉంది, నేను ఆ విధంగా ఇంకా నటించలేను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ముక్తికి ఈ శంకర్ నా నుంచి రొమాన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో అనుకుని నువ్వు ఆ డ్రైవర్ ను కొట్టకుండా ఉంటే నీకు ఆనందంగా ఉండేలాగా నేను చూసుకుంటాను అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న శంకర్ ఆ డ్రైవర్ ని కొట్టకుండా ఆ డ్రైవర్ చేతనే కొట్టించుకుంటూ ఉంటాడు. అది చూసినటువంటి ముక్తి ప్రొఫెసర్ శంకర్కి నిజంగానే కోపం తగ్గిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ముక్తి వెంటనే శంకర్ని ఒక హోటల్కి తీసుకుని వెళ్ళి రా, నీకు రొమాన్స్ చేయాలని ఉంది కదా, రొమాన్స్ చెయ్యి అని అంటుంది. ఆ మాట విన్నటువంటి శంకర్ చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే శంకర్ నిజానికి ఆ ముక్తిని చాలా రియల్ గా ప్రేమిస్తూ ఉండి ఉంటాడు. అందుకే ముక్తికి ఇష్టం లేకుండా తనని టచ్ కూడా చేయకూడదు అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విషయం గమనించినటువంటి ముక్తి కూడా కొంచెం ఇంప్రెస్ అవుతుంది. ఆ తర్వాత నుంచి కూడా ముక్తి మరియు శంకర్ ఇద్దరు కూడా కలిసి చాలా వర్క్ చేస్తూ ఉంటారు. ఫైనల్ గా ముక్తి తన ప్రాజెక్ట్ ని ఫినిష్ చేస్తుంది. ప్రాజెక్ట్ మీద సైన్ కూడా అయిపోతుంది. ప్రొఫెసర్స్ అందరూ కూడా శంకర్ చాలా మారిపోయాడు అనుకుంటూ ఉంటారు. తనకు సర్టిఫికేట్ వచ్చినందుకు ముక్తి కూడా చాలా ఆనందంగా శంకర్ ని హగ్ చేసుకోగా ఇక్కడే శంకర్ తన మదర్ గురించి ఆ ముక్తికి చెప్పడం మొదలు పెడతాడు. నేను చిన్నతనంలో స్కూల్కి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి అమ్మ చనిపోయింది. నిజానికి మా అమ్మ ఒక అమ్మాయిని కాపాడబోయి తను మంటల్లో చిక్కుకుని చనిపోయింది. అప్పటి నుంచి కూడా ప్రతిసారి మా అమ్మ చనిపోయిన విషయమే నాకు గుర్తుకు వచ్చి నేను చాలా కోపంగా ఉంటాను అని తనంతా కూడా చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ముక్తి మాత్రం ఆ శంకర్ గురించి చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే శంకర్ ముక్తిని చూసి ఆ తర్వాత నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాతే నేను ఇంత ఆనందంగా ఉన్నాను, నేను నీతో గడిపిన ప్రతి క్షణం కూడా నేను చాలా ఆనందంగా ఉన్నాను, అందుకే నువ్వు నా లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ముక్తి చాలా ఏడుస్తూ ఉండగా ఇంతలో అక్కడికి అభి రావడంతో ముక్తి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ అభిని హగ్ చేసుకుంటుంది. ముక్తి తన కళ్ళ ముందే అభిని హగ్ చేసుకోవడంతో శంకర్ చాలా బాధపడుతూ నేను ఆ ముక్తిని ఇంతలా ప్రేమించాను, తను నన్ను ఇలా వదిలేసి వెళ్లిపోయింది అని మనసు విరిగిపోయి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత శంకర్ వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి మందు తాగి బాధపడుతూ ఉన్న సమయంలో శంకర్ ఫ్రెండ్ శంకర్ ని చూసి ఈ ముక్తి ఫాదర్ మరియు అభి ఫాదర్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ కలిసి ముక్తి మరియు అభికి పెళ్లి చేయాలనుకుంటున్నారు అంటూ ఉంటాడు. ఆ మాట విన్న శంకర్ చాలా బాధపడి ప్రజెంట్ ఒక పబ్ లో ముక్తి మరియు అభి ఉన్నారు అని తెలుసుకుని వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్తాడు. ఆ సమయంలో పబ్ లో ఉన్న ముక్తి అభిని చూసి నేను ఇప్పుడే PhD కంప్లీట్ చేశాను, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, మనం కొద్ది రోజులు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందామని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో శంకర్ అక్కడికి వెళ్ళి కొంత పెట్రోల్ తీసుకుని వెళ్ళి ఆ అభి మీద మరియు తన మీద కూడా పోసుకుని వెంటనే ఆ ముక్తిని చూసి నువ్వు ఆ అభిని ప్రేమిస్తే నన్ను తగలబెట్టు, లేదా నన్ను ప్రేమిస్తే ఆ అభిని తగలబెట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న ముక్తి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ముక్తి వెంటనే శంకర్ ఇంటి దగ్గరకు బయలుదేరి వెళ్ళగా ఆ సమయంలో శంకర్ తన ఫాదర్తో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు ముక్తి వెంటనే అక్కడ ఉన్నటువంటి శంకర్ని చూసి నేను నీ ఫీలింగ్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను, నేను కేవలం నా వర్క్ని ఫినిష్ చేసుకోవడం కోసమే నీతో పాటు తిరిగింది, కానీ నువ్వు ఎంత సీరియస్గా నన్ను ప్రేమిస్తున్న విషయం మాత్రం నాకు తెలియదు, నిన్ను నేను బాధ పెట్టి ఉంటే క్షమించు, నువ్వు వెంటనే రేపు మా ఇంటికి వచ్చి మా ఫాదర్తో మాట్లాడు అని అంటుంది. ఆ మాట విన్నటువంటి శంకర్ చాలా ఆనందపడి ఆ తర్వాత శంకర్ మరియు తన ఫాదర్ ఇద్దరూ కూడా బాగా షాపింగ్ చేసి ఆ వెంటనే ముక్తిని తనకిచ్చి పెళ్లి చేయమని అడగడం కోసం ముక్తి వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరి శంకర్ మరియు తన ఫాదర్ వెళ్తారు. ఇక్కడ మనకు తెలిసేది ఏమిటి అంటే ఆ ముక్తి ఫాదర్ యశ్వంత్ ఒక IAS ఆఫీసర్ అని తెలుస్తుంది. తను వెంటనే ఈ శంకర్ని చూసి అసలు నువ్వు బ్రతకడానికి డబ్బులు ఏ విధంగా సంపాదిస్తావు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న శంకర్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే తను ప్రజెంట్ లా చేస్తూ ఉంటాడు కానీ డబ్బులు మాత్రం ఇంతవరకు ఏమీ సంపాదించలేక సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు ఆ యశ్వంత్ మళ్ళీ శంకర్ని చూసి నీలాంటి పని బాట లేని వాడి చేతిలో నా కూతుర్ని పెట్టాలా, అసలు నేను నీతో మాట్లాడాలి అంటే నువ్వు కనీసం నా స్థాయికి రావాలి, అప్పుడే నేను నీతో మాట్లాడతాను అని అంటాడు. ఆ మాటలో ఉన్న శంకర్ చాలా బాధపడుతూ ఉంటాడు. కనీసం అతనికి IAS ఎలా అవుతారో కూడా తెలియక వెంటనే తన ఫాదర్ని అడగ్గా తన ఫాదర్ వెంటనే శంకర్ని చూసి IAS అవ్వాలి అంటే ముందు UPSC క్లియర్ చెయ్యాలి అని అంటాడు. దాంతో శంకర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ముక్తిని చూసి నేను UPSC క్లియర్ చేయనంత వరకు నేను నీకు ఫోన్ కూడా చెయ్యను అని తన అమ్మ మీద ఒట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శంకర్ వెంటనే తన ఫాదర్ ని చూసి నేను ఖచ్చితంగా UPSC ని క్లియర్ చేస్తాను అని 3 సంవత్సరాలు కష్టపడి 3 సంవత్సరాల తర్వాత UPSC ఎగ్జామ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి శంకర్ ఫాదర్ చాలా ఆనందపడుతూ ఉంటాడు. దాంతో శంకర్ వెంటనే బయలుదేరి ఆ ముక్తి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగా
ఆ సమయంలో నిజానికి ముక్తి జస్టిస్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. నిజానికి ఈ 3 సంవత్సరాలకు కూడా ముక్తి ఫ్రాన్స్కు వెళ్ళిపోయిన సమయంలో అక్కడే జస్టిస్ మళ్ళీ ఆ ముక్తిని కలిసి ఉంటాడు. అక్కడే ఇద్దరు కూడా ప్రేమించుకుని ప్రెజెంట్ పెళ్లి చేసుకోవాలి అని ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అది చూసినటువంటి శంకర్ చాలా బాధపడుతూ ఉండడంతో శంకర్ ఫాదర్ వెంటనే శంకర్ అక్కడి నుంచి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా శంకర్ మాత్రం వాళ్ళని రూమ్ లో బంధించి ఆ రూమ్ కి నిప్పు పెట్టేస్తాడు. దాంతో అది చూసినటువంటి ముక్తి చాలా బాధపడుతూ వెంటనే అక్కడికి వచ్చి శంకర్ నువ్వు ఈ విధంగా ప్రవర్తించవద్దు అని అంటూ ఉంటుంది. అదే సమయంలో శంకర్ ని పెళ్లి చేసుకోబోయే జస్టిస్ వెంటనే ముక్తిని చూసి ఏంటి నువ్వు ఆ శంకర్ ని ప్రేమించావా అని అడుగుతాడు. ముక్తి వెంటనే ఆ జస్టిస్ ని చూసి లేదు, నేను శంకర్ ని ఎప్పుడూ కూడా ప్రేమించలేదు, కేవలం అతనితో నా ప్రాజెక్ట్ కోసమే ఆ విధంగా మూవ్ అయ్యాను తప్ప అతనితో ఎప్పుడూ కూడా నేను ఆ విధంగా ప్రవర్తించలేదు, అతనితో ఎప్పుడూ కూడా నేను ప్రేమగా వ్యవహరించలేదు అని అంటుంది. ఆ మాటలు వెంట శంకర్ వెంటనే ముక్తిని చూసి మాట్లాడుతూ నువ్వు నన్ను ప్రేమించలేదా, మరి అలాంటప్పుడు మీ ఇంటికి పిలిచి మీ నాన్న చేత ఎందుకు ఆ విధంగా ఛాలెంజ్లు చేయించావు అని అడుగుతాడు. దానికి ఆ ముక్తి సమాధానం చెప్తూ నువ్వు ఆ రోజు పబ్లో బిహేవ్ చేసిన దానికి నేను బాధపడి నువ్వు ఫ్యూచర్లో కూడా ఈ విధంగానే బిహేవ్ చేస్తావు, నా మాటల్ని అసలు నమ్మవని నేను మా ఫాదర్కి చెప్పి మా ఫాదర్ చేత ఆ యూపీఎస్ ఎగ్జామ్ని క్లియర్ చేయమని ఛాలెంజ్ చేయించాను. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఆ యూపీఎస్సీ ఎగ్జామ్ని నువ్వు క్లియర్ చేయకుండా నాకు దూరంగా ఉంటావు అనుకున్నాను. ఇప్పుడు నా మీద ప్రేమతో నువ్వు నిజంగానే యూపీఎస్సీ ఎగ్జామ్ని క్లియర్ చేసావు కదా, నీ గురించి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇక మీద నన్ను మర్చిపోయి నీ ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలో ఉన్న శంకర్ మాత్రం ముక్తిని చూసి నాకు ఈ యూపీఎస్సీ కానీ ఐఏఎస్సీ కానీ ఎక్కువ కాదు, నాకు నువ్వే ముఖ్యం, ఒక పని చెయ్యి, నువ్వు నన్ను చంపేయి లేదా నువ్వు నన్ను కిస్ చెయ్యి, అది కాదంటే మనం ఇద్దరం కూడా చనిపోదాము అని అంటాడు. ఆ మాటలు విన్న ముక్తి వాటేటికి ఒప్పుకోకుండా వెంటనే అక్కడ ఉన్నటువంటి శంకర్ని కొడుతూ నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు నన్ను చంపేయి, ఎందుకంటే నువ్వు ఇచ్చిన ఈ ఆప్షన్స్లో నేను ఏది కూడా చేయలేను అని బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న శంకర్ ఈ ముక్తి నన్ను అస్సలు కొంచెం కూడా ప్రేమించినట్లుగా లేదు అని ఆ ముక్తినే చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చి తనను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అది చూసినటువంటి ముక్తి మాత్రం తనను పోలీసులు అరెస్ట్ చేస్తే తనకు రావాల్సినటువంటి యూపీఎస్ జాబ్ కూడా రాదు అని చాలా బాధపడుతూ వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్లి తన ఫాదర్ ని రిక్వెస్ట్ చేస్తుంది. తన ఫాదర్ కూడా ఆ శంకర్ మీద కంప్లైంట్ ఇవ్వకుండా కేవలం పోలీసుల చేత చాలా బ్యాడ్ గా కొట్టిస్తాడు. తర్వాత ముక్తి వెంటనే తన ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి ఆ జస్టిస్ దగ్గరికి వెళ్లి మనం త్వరగా పెళ్లి చేసేసుకోవాలి అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న జస్టిస్ మాత్రం ముక్తిని చూసి అంత తొందర ఎందుకు, నువ్వు ఒకసారి ఆ శంకర్తో మాట్లాడి ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. ముక్తి వెంటనే ఆ జస్టిస్ని చూసి ఆ శంకర్ ఎవరి మాటలు కూడా వినడు, తను చాలా మొండివాడు అని అంటూ ఉంటుంది. మరోపక్క శంకర్ ఫాదర్ ముక్తి ఫాదర్ అయినటువంటి యశ్వంత్ దగ్గరికి వచ్చి క్షమించండి, నా కొడుకును వదిలిపెట్టండి అని అడుగుతూ ఉంటాడు. ఆ సమయంలో శంకర్ మీద చాలా కోపంగా ఉన్నటువంటి ముక్తి ఫాదర్ అయినటువంటి యశ్వంత్ నువ్వు నా ఒక్కడిని క్షమాపణ అడిగితే సరిపోదు, నువ్వు నా ఇంట్లో ఉన్న పని వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకుని క్షమించమని అడుగు, అప్పుడే క్షమిస్తాను అని అంటూ ఉంటాడు. దాంతో చేసేదేమీ లేక శంకర్ ఫాదర్ అలాగే ఆ యశ్వంత్ ఇంట్లో ఉన్న పని వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకుని క్షమించమని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ వచ్చినటువంటి ముక్తి తన ఫాదర్ మీద సీరియస్ అవుతూ ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని అరుస్తుంది. అప్పుడే యశ్వంత్ శంకర్ ని కూడా వదిలిపెట్టేస్తాడు. దాంతో శంకర్ ఫాదర్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళగా అప్పటికే పోలీసులు శంకర్ని చాలా తీవ్రంగా కొట్టి ఉంటారు. దాంతో తను నడవలేక ఇబ్బంది పడుతూ ఉండడంతో శంకర్ ఫాదర్ శంకర్ని అతి కష్టం మీద బండి దగ్గరికి తీసుకుని వెళ్ళి బండి మీద కూడా తను సరిగ్గా కూర్చోలేకపోతూ ఉండడంతో బండి మీద కూర్చోబెట్టి తనకు కట్టుకుని తీసుకుని వెళుతూ నువ్వు చిన్నప్పుడు ప్లేన్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉండేవాడివి, అందుకే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండిపోయింది, అదేమిటి అంటే నిన్ను ఒక మంచి శక్తివంతమైన విమానంలో కూర్చోబెట్టాలి అని నాకు కోరిక ఉండేది, ఆ కోరికగానే మిగిలిపోయింది అని తన కొడుకు శంకర్ తో మాట్లాడుతూ వెళుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వగా ఆ యాక్సిడెంట్ లో శంకర్ ఫాదర్ అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో శంకర్ చాలా బాధపడుతూ తన ఫాదర్ కి అంతిమ సంస్కారాలు చేసి ఇక మీదట మనం ముక్తిని మర్చిపోవాలి అని, ఆ తర్వాత చివరిసారిగా ముక్తిని కలవాలి అని ముక్తి ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ ముక్తి పెళ్లిలో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉండగా శంకర్ వెంటనే ముక్తి దగ్గరికి వెళ్ళి ఒక నిజమైన ప్రేమికుడి వాల్యూ నీకు ఎప్పటికీ తెలియదు, నేను చనిపోయిన ఆ వాల్యూ నీకు తెలియదు, ఇక మీదట నేను ఎప్పుడు నీ లైఫ్ లోకి రాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్నటువంటి ముక్తి చాలా బాధపడుతూ ఆఖరికి తన జస్టిస్ ని కూడా పెళ్లి చేసుకోకుండా వెంటనే శంకర్ ని కలవడానికి శంకర్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పటికే శంకర్ తన ఫ్రెండ్స్ తో అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. నిజానికి శంకర్ తనను తాను చంపుకోవాలి అనుకుంటాడు, కానీ తన ఫాదర్ చనిపోయే ముందు చెప్పిన మాటలు ఉన్నాయి కదా, నేను నిన్ను ఎప్పటికైనా ఒక శక్తివంతమైన ఫ్లైట్ లో చూడాలి అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుని తన ఫాదర్ కోసమని ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యి ఎయిర్ ఫోర్స్ లో సెలెక్ట్ అవుతాడు. మరోపక్క ముక్తి మాత్రం జస్టిస్ ని కూడా పెళ్లి చేసుకోకుండా కేవలం శంకర్ నే తలుచుకుంటూ తను చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఎక్కువగా మందు తాగుతూ ఉంటుంది. ఇక్కడే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. చాలా రోజుల తర్వాత శంకర్ ని చూడడంతో ముక్తి ఆనందపడుతూ ఉంటుంది, కానీ శంకర్ మాత్రం ఆ ముక్తిని చూసి కొంచెం కూడా ఇంప్రెస్ అవ్వకుండా చాలా సీరియస్ గానే ఉంటాడు. ముక్తి శంకర్
శంకర్తో మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ శంకర్ మాత్రం తనతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించడు. దాంతో ముక్తి వెంటనే శంకర్ని చూసి నేను నీతో 2 నిమిషాలు మాట్లాడాలి అని చెప్పడంతో ఇద్దరు కూడా పక్కనే ఉన్న క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది. ఆ అటాక్ లో కూడా శంకరే ఆ ముక్తిని కాపాడుతాడు. ఆ సమయంలో ఇండియా పైన 4 వైపుల నుంచి దాడి జరుగుతూ ఉండడంతో శంకర్ పై అధికారి వెంటనే శంకర్ని ఫ్లైట్ జెట్లోకి ఎక్కించాలనుకుంటాడు, కానీ ఆల్రెడీ తనకు పనిష్మెంట్ ఇచ్చి ఉండడం ఆ కౌన్సిలర్ దగ్గర నుంచి క్లియరెన్స్ లెటర్ని తీసుకుని వచ్చి ఫ్లైట్లో ఎగరవచ్చు అని అంటాడు. ఆ సమయంలోనే పై అధికారి శంకర్ని చూసి నీకు ఆ డాక్టర్కి మధ్యలో గతంలో ఏదో జరిగినట్లుగా నాకు అనిపిస్తుంది, ఎందుకంటే తను ఇప్పుడు 9 months ప్రెగ్నెంట్. 9 months ప్రెగ్నెంట్లో ఉన్న లేడీ ఎవరో కూడా ఈ సమయంలో ఇక్కడికి రావడానికి ఒప్పుకోరు, కానీ తను ఇక్కడికి వచ్చింది అంటే మీ గతంలో ఏదో జరిగింది. ముందు ఆ సమస్య ఏమిటో తీర్చుకుని వెంటనే నువ్వు క్లియరెన్స్ సర్టిఫికేట్ ని తీసుకుని వచ్చి ఫ్లైట్ లో పైకి వెళ్లి శత్రువులు అంతు చూడాలి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ముక్తి మాత్రం శంకర్ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కితే తను కూడా యుద్ధంలో చనిపోయే ప్రమాదం ఉందని, వద్దు నువ్వు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కవద్దు అని అంటూ ఉంటుంది. దానికి ఆ శంకర్ చాలా బాధపడుతూ ముక్తిని చూసి నేను నీ వల్ల లైఫ్లో చాలా కోల్పోయాను, ఇప్పుడు నా లైఫ్లో ఉన్నటువంటి ఆఖరి కోరిక అయినటువంటి ఫ్లైట్లో కూడా ఎగరకుండా పోయేలాగా ఉన్నాను అని బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ముక్తి కూడా చాలా బాధపడుతూ నా మాటల్ని అర్థం చేసుకో, నిజానికి నువ్వు ఆ రోజు చివరిసారిగా నన్ను చూడడానికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను నిన్ను కలవడానికి వచ్చాను, ఆఖరికి జస్టిస్ని కూడా పెళ్లి చేసుకోలేదు, ఆ తర్వాత నిన్నే వెతుకుతూ చాలా రోజులు సమయాన్ని గడిపాను, కానీ నువ్వు ఎక్కడా కూడా నాకు కనిపించలేదు. చివరికి మా నాన్న నా దగ్గరికి వచ్చి ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తూ నేను చనిపోతే నిన్నెవరు చూస్తారు అని చాలా బాధపడ్డాడు, అందుకే నేను జస్టిస్ ని మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను చాలా తొందరలోనే చనిపోయే పరిస్థితి ఉంది, నువ్వు ఖచ్చితంగా నా కొడుకుని నీలాగే పెంచి ఇండియన్ ఆర్మీలోకి పంపించాలి, ఎందుకంటే జస్టిస్ కూడా ప్రెజెంట్ ఆ ఇండియన్ ఆర్మీలోనే ఉన్నాడు, తను విదేశాల నుంచి వచ్చినటువంటి ఆ షిప్ వల్ల ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు, తన ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి అని అంటుంది. ఆ మాటలు విన్న శంకర్ వెంటనే ఆ ముక్తిని చూసి నువ్వేం బాధపడకు, నీ కొడుకు ఒంటరి వాడు కాడు, నేను ఉన్నా లేకపోయినా నీ కొడుకు కోసం తన ఫాదర్ అయినా ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి ఆ పేపర్స్ మీద సైన్ చేసుకుని వెంటనే తన పై అధికారులకి ఆ పేపర్లను సబ్మిట్ చేసి వెంటనే ఫైటర్ జెట్లో ఫ్లై చేస్తాడు. అలా యుద్ధ విమానంలో పైకి వెళ్లి శత్రువులతో అందరితో కూడా పోరాడుతూ ఉంటాడు. మరోపక్క ముక్తి హస్బెండ్ అయినటువంటి ఆ జస్టిస్ ఉన్నటువంటి షిప్ ని శత్రువులు చుట్టుముట్టి ఆ షిప్ మీద తీవ్రంగా కాల్పులు జరుపుతూ ఉంటారు. అదే సమయంలో శంకర్ ఫ్లైట్ కూడా మంటలు అంటుకోవడంతో పై అధికారులు వెంటనే శంకర్ తో మాట్లాడుతూ నువ్వు వెంటనే అక్కడి నుంచి కింద సముద్రంలోకి దూకేసి నీ ప్రాణాలని కాపాడుకో అని అంటూ ఉంటారు. అయితే శంకర్ మాత్రం అలా చేయడానికి వీల్లేదు, నేను ఆల్రెడీ ముక్తికి తన హస్బెండ్ అయినటువంటి జస్టిస్ని కాపాడుతానని మాట ఇచ్చాను అని తను వెంటనే తన ఫ్లైట్ని శత్రువుల షిప్ దగ్గరికి తీసుకుని వెళ్ళి క్రాష్ ల్యాండ్ చేయడంతో ఆ షిప్ మొత్తం నాశనం అయిపోతుంది. ఆ పేలులలో శంకర్ అక్కడికక్కడే చనిపోతాడు, కానీ జస్టిస్ మాత్రం ప్రాణాలతో బతుకుతాడు. ఆ తర్వాత ముక్తిని హాస్పిటల్లో జాయిన్ చేయగా తను ఒక కొడుక్కి జన్మనిచ్చి తను కూడా అక్కడికక్కడే చనిపోతుంది. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఒక రాజు 365 మందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఒక భార్య తన భర్తని మరొక మహిళకిచ్చి ఎందుకు పెళ్లి చేసింది? పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే నాకు పెళ్లి కాలేదు అని చెప్పి మరొక మహిళని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యలు అందరం ముందర భర్త ఏం చేశాడు? పునర్జన్మ ఎత్తినా కూడా దెయ్యం ఎందుకు తనని వదలలేదు? గత జన్మలో తను ఏం చేశాడు? చివరికి ఆ దెయ్యం తనని విడిచిపెట్టిందా లేదా అన్నదే 2025లో పంజాబీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి జాత్ ను చుడేల్ తక్రీ మూవీ స్టోరీ. ఈ పంజాబీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.